రాష్ట్రపతి పాలన పెట్టాలేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని. ఎందుకంటే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. వందల మంది మైన హత్యాయత్నాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో ఆత్మహత్యలు, పదుల సంఖ్యలో హత్యలు జరుగుతున్నాయి. కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టేయాలి. రాష్ట్రపతి పాలన పెట్టేస్తే ఇవన్నీ ఆగుతాయి అని ఆయన అనుకుంటున్నాడు. రాష్ట్రపతి పాలన పెడితే ఇవన్నీ ఆగుతాయి అనేది మరి ఆయన ఆలోచన. లేకపోతే రాష్ట్రపతి పాలన పెడితే ఈ తెలుగుదేశం పాలన లేకపోతే జనసేన ఈ కూటమి ప్రభుత్వం ఉండదు కదా, అప్పుడు ఇంకా చెలరేగిపోవచ్చు మన వాళ్ళు అనుకుంటున్నారేమో. ఈ కేసులు లేకుండా బయటపడవచ్చు అని. ఎలా పెడతారు రాష్ట్రపతి పాలన? మీరు 5 సంవత్సరాలు ప్రతి క్షణము అరాచకమే, ప్రతి నిమిషము అరాచకమే, అన్ని రకాలుగా అరాచకం. శాంతి భద్రతలు అరాచకమే, పంచభూతాలని అరాచకమే, ఆర్థికంగానూ మీ ప్రభుత్వం చేసింది అరాచకమే. ఎంతోమంది అడిగారు అది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది పెట్టండి అని. పెట్టారా రాష్ట్రపతి పాలన? ఎందుకు పెడతారు? దానికి కొన్ని ఉంటాయి. ఇక అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే అది వేరు. మీరు చేసిన దానికంటే ఈ భారతదేశంలో ఎవడో అంతకంటే దారుణంగా పరిపాలన చేయడు. మరి అలాంటప్పుడు అప్పుడే పెట్టండి. ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టడం ఎందుకు? అనవసరంగా మీ నోటి ఇది తప్ప అనవసరంగా ఎందుకంటే ఇది చేసుకుంటారు అంటే అర్థం కాదు, వినరు. పైగా రేపు బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తారంట. మోదీ గారిని కలుస్తారంట. మీకు అర్థం కావట్లా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మోడీ గారు పార్ట్నర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మోదీ గారు పార్ట్నర్ అనే విషయం మర్చిపోయినట్టున్నారు. కలుస్తారంట. కలవండి. కలిస్తే ఏమవుద్ది కలిస్తే? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి, హింసకు చోటు లేదు, ఇటువంటి హత్యలు లేకుండా చూడండి అని అడగడంలో తప్పు లేదు. ఆయన్ని కలుస్తాను, ఈయన్ని కలుస్తాను, దానివల్ల పెద్ద యూజ్ ఉంటుందా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది వెళ్ళి కలిశారు. ఏమైంది? ఏమీ అవలా. అందువల్ల ఈ హత్యలకి అసలు కారణం ఎవరు? ఇవాళ ఏదో మీ పత్రికలో పెద్ద పోస్టర్లు వేశారు. మళ్ళీ నారా రూప రాక్షస చరిత్ర ఏదో వేసుకున్నారు. మళ్ళీ నారా రూప రాక్షసం, యథేచ్ఛగా నరమేధం. ఆ నారా అనే పేరు మీ కళ్ళ కూడా వస్తుందా? నాకు అర్థం కాదు ఒక్కోసారి. అప్పుడేమో ఎన్నికల ముందేమో నారాసుర రక్త చరిత్ర, ఇప్పుడేమో నారారూప రాక్షసం. అసలు చేస్తున్నదంతా జగనాసుర మోకలు కదా. మీరు తయారు చేసిన వాళ్ళు, మీరు రెచ్చగొట్టిన వాళ్ళు, మీరు అభయం ఇచ్చిన వాళ్ళు, మీరు ప్రోత్సహించిన వాళ్ళు. ఒక్కడన్నా ఒక హత్య చేసిన వాడినన్నా, లేకపోతే ఒక నరికిన వాడినన్నా, ఒక పొడిచిన వాడినన్నా, లేకపోతే ఒక రేప్ చేసిన వాడినన్నా, ఒక గంజాయి అమ్మిన వాడిని అయినా, లేకపోతే ఒక మైనింగ్ అని, ఒక లిక్కర్ అని, ఒక శాండ్ అని, ఇలాంటి అరాచకాలకు పాల్పడిన ఒక్కళ్ళన్నా మీరు అరెస్ట్ చేశారా? అదేమంటే ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళని తప్ప ఎవరు వచ్చి ఫిర్యాదు చేస్తారు? వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప ఒక్కళ్ళని మీరు అరెస్ట్ చేశారా? ఆయన ఏదో యాత్ర చేసుకుంటే ఆయన దారి ఆయన పోతా ఉంటే ఆ పొంగునూరు ఊరు బయట నుంచి పోతుంటే అక్కడ దాడి చేపిస్తారు. పైగా ఆయన మీదే హత్యాయత్నం కేసు పెడతారు. మొత్తం 60 మంది మీద 40 మంది మీద పెట్టారు హత్యాయత్నం కేసులు. అందరు కలిసి హత్యాయత్నం చేశారు. అప్పుడు ఏమైంది? చిన్నాన్న హత్య కేసు ఏమైంది? ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి వినుకొండ వెళ్ళి తప్పులేదు. ఒకవేళ ఆయన మీ కార్యకర్త కాబట్టి వెళ్ళారు అనుకుందాం, వెళ్ళొచ్చు. వెళ్ళారు, ఆ కుటుంబాన్ని ఓదార్చారు, పరామర్శ ఇవి మంచిదే. ఆ కుటుంబానికి కాస్త ధైర్యం చెప్పడం మంచిదే. కానీ మీరు వెళ్ళింది పరామర్శక, ప్రచారానిక? ర్యాలీలు. ఎవడన్నా ర్యాలీకి వెళ్తాడా? పరామర్శకు వెళ్ళిన వాళ్ళు వెళ్తే ఇంకా అక్కడ బాడీని తీయకపోతే వెళ్ళి అది మోస్తారు, సరైన నాయకుడిగా మోస్తారు. అది వేరు. ఇది ఎక్కడి ఇది
అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏదేదో మాట్లాడారు, కాసేపు ఓకే బాగానే ఉంది. తల్లిదండ్రుల్ని మా కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు, రైట్, గుడ్, అంతవరకు గుడ్. మళ్ళీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే అమ్మఒడి లేకపోతే ఆ పథకం ఈ పథకం, జగన్ ఇచ్చాడు, జగన్ ఇచ్చేవాడు ఉంటే పరామర్శకెళ్ళి పథకాలు కోలేదో నాకు అర్థం కాలేదు. ఆ పథకాలు నచ్చకనే కదా, నువ్వు ఇచ్చిన పథకాల్లో చిత్తశుద్ధి లేదనే కదా జనం అంత దారుణమైన తీర్పునిచ్చారు. అయినా కూడా మళ్ళీ ఈ పథకాలు అక్కడికి వెళ్ళి మాట్లాడడం అనేది అది ఏ రకమైన రాజకీయమో ఏ రకమైన డిప్లొమసీనో అర్థం కాల. ఇక భద్రత లేదని అదని ఇదని. కాకపోతే ఒక్క ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇది 3వ పర్యటన ఆయన ఓడిపోయిన తర్వాత. నెల్లూరు వెళ్ళారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విషయంలో, పులివెందులు వెళ్ళారు, తర్వాత ఇవాళ ఇక్కడికి వచ్చారు. పరదాలు లేవు, చెట్లు నరకలేదు, అదొక్కటి కొట్టొచ్చినట్టు కనపడే మార్పు. అక్కడికి వెళ్ళి అది తెలుగుదేశం పార్టీ ఇన్ని హత్యలు చేస్తోంది, అన్ని హత్యలు చేస్తోంది అనేది మాట్లాడారు. కాబట్టి దీని మీద అసలు ఆయన మాటల్లో ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది, ఎంతవరకు నిజం ఉంది, రాష్ట్రపతి పాలన అవసరం ఉందా ఆంధ్రప్రదేశ్లో, శాంతి భద్రతలు ఎందుకు అదుపు తప్పుతున్నాయి, ఎవరు నేర్పిన విద్య ఇది, ఎవరు ఇచ్చిన కత్తులు ఇవి, ఎవరు నూరిన కత్తులు ఇవి, ఎవరు ఇలా